తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ పనులు వేగంగా సాగుతున్నాయి. 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ఈ సమ్మిట్ నలువైపులా రోడ్లు వేస్తున్నారు అధికారులు. సభా ప్రాంగణం పరిధిలో అన్ని వైపులా రోడ్లను వేస్తున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు, వివిఐపీలు, డెలిగేట్స్ హాజరవుతున్న నేపథ్యంలో నేరుగా సభా వేదికల వద్దకు చేరుకునేలా రోడ్లు నిర్మిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. 100 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ఈ సమ్మిట్ని సర్వాంగ సుందరంగా అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ప్రధాన వేదిక పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ప్రత్యేక రోడ్లు వేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. 2-3 రోజుల్లోనే మెయిన్ సభా వేదికకు అత్యంత దగ్గరగా విదేశీయులకు సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో రోడ్లు ప్రత్యేక ఆకర్షణగా మనకు ఇక్కడ కన్విన్స్ చేస్తున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా సభా వేదికకు ప్రాంగణం చుట్టూ కూడా కొత్తగా తార్ రోడ్లు వేస్తూ అధికారులు సర్వాంగ సుందరంగా వాటిని ముస్తాబు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం 100 ఫీట్ల వరకు కొన్ని రోడ్లు అయితే కొన్ని 50 ఫీట్ల వరకు ప్రత్యేక రోడ్లు వేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా రోడ్లు కనిపిస్తున్నాయి. మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో గ్లోబల్ సమ్మిట్ అనేది నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశం నలుమూల నుంచి ఇటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి విదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పెద్ద ఎత్తున వ్యాపార దిగ్గజాలు కూడా ఈ సమ్మిట్లో పాల్గొంటున్న నేపథ్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్ వేదిక మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నట్లుగా మెయిన్ వేదికకు అత్యంత చేరువగా విదేశీ ప్రముఖులే కావచ్చు, పారిశ్రామికవేత్తలే కావచ్చు, మెయిన్ సమ్మిట్ దగ్గరికి చేరుకునే విధంగా కూడా ప్రత్యేక రోడ్లను ఇస్తున్నారు. 3-4 రోజుల నుంచి కూడా ఈ రోడ్లు వేసే ప్రక్రియ కొనసాగుతుంది. రేయింబౌల్ అంటే రాత్రి కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల పనులను కూడా అధికారులు సమన్వయం చేస్తున్నారు. మనం చూడొచ్చు అత్యాధునిక రోడ్లు వేస్తున్న పరికరాలను యూజ్ చేస్తూ కూడా ఈ రోడ్లు నిర్మించే పనులు అయితే కొనసాగుతున్నాయి. భారీగా మనం చూస్తున్నటువంటి ఈ పరికరాలతోనే ఈ రోడ్లను గంటల్లోనే పూర్తి చేసే విధంగా కూడా అధికారులు పూర్తి చేస్తున్న పరిస్థితి. మనం చూస్తున్నటువంటి సభా వేదికకు చుట్టుప్రక్కల మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది జరుగుతున్న నేపథ్యంలో తార్ రోడ్డుని మనం చూస్తున్నట్టు ఆ ప్రత్యేక మిషనరీ ద్వారా కూడా ఈ రోడ్లను నిర్మిస్తున్నారు. మనం లెఫ్ట్ సైడ్ ఇది కొత్తగా వేస్తున్న రోడ్డు ఇప్పుడు. సో సభా వేదికకు అత్యంత సమీపంలోనే ఈ రోడ్డు వేస్తున్నారు. అంటే క్షణాల్లోనే అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో వారంతా క్షణాల్లో సభా వేదికకు దగ్గరికి వచ్చేందుకు వారి వాహనాలన్నీ కూడా అక్కడి వరకు చేరుకునే విధంగా కూడా ఈ రోడ్లను వేస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ ప్రత్యేక మిషన్ మనం రోడ్ రోలర్ అనేది దాన్ని ఏదైతే చుట్టూ సభా వేదికకు మొత్తం 8 ప్రత్యేక సమ్మిట్కి సంబంధించినటువంటి సభా వేదికలకు చుట్టూ కూడా ఈ రోడ్లను వాళ్ళు వేయిస్తున్నారు. మొత్తం ప్రత్యేక మిషనరీ సహాయంతో వీటిని వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 8 సభా వేదికలకు చుట్టూ కూడా ఈ రోడ్లను వేస్తున్నారు. మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటరే కావచ్చు, ఇటు ప్రత్యేక వివిధ విభాగాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే దాదాపు 20కి పైగా విభాగాల సమ్మిట్లు వాటి అంశాలపైన కూడా చర్చిస్తున్న నేపథ్యంలో దానికి ప్రత్యేకంగా ఒక్కొక్క సభా వేదికను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఈ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా అయితే రోడ్లు మనకు కనిపిస్తున్నాయి. సో రాత్రి పగలు అనే తేడా లేకుండా అధికారులు సమన్వయం చేసుకుంటూ ఈ రోడ్లను నిర్మిస్తున్నారు. సో 2 రోజుల్లోనే 8-9 2 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో రేపు సాయంత్రం వరకు కూడా ఈ ఏర్పాట్లను పూర్తి చేయాలని చెప్పి కూడా ఇటు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో రాత్రి వరకు పగలు రాత్రి కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే ఈ గ్లోబల్ సమ్మిట్లో రోడ్లు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. మొత్తం సమ్మిట్కి సంబంధించినటువంటి 100 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ సమ్మిట్ సభా వేదికలు, ప్రధాన వేదికల చుట్టూ కూడా ఈ తార్ రోడ్లను వేస్తూ ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేస్తున్నారు. క్షణాల్లోనే విదేశీ ప్రముఖులు సభా వేదిక వద్దకు చేరుకునే విధంగా కూడా ఈ రోడ్లను నిర్మిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీ నుండి.